హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా ఫస్ట్ అంటూ దూకుడు కంటిన్యూ చేస్తున్నారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ ఇప్పుడు బ్రిక్ దేశాలపై గురిపెట్టారు. రావచ్చు, పోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, కానీ మారకం మాత్రం డాలర్లలో ఉండాలి. మీ దేశం, మీ కరెన్సీ. అమెరికాలో ఎగుమతులు దిగుమతులకు సంబంధించి లావాదేవీలు మాత్రం పక్కాగా డాలర్లలోనే జరగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. కాదు కూడదంటే 100% సుంకం తప్పదంటూ బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ బెల్ ఇచ్చారు. భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ కూటమి ఏర్పడి 16 ఏళ్లు. ఆ తర్వాత ఇండోనేషియా, ఇరాన్, ఇథియోపియా, అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు బ్రిక్స్లో చేరాయి. 2023లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డాలర్ డామినేషన్కు కళ్లెం వేసేలా ఓ కీలక ప్రతిపాదన చేశారు. అప్పటి సూచనపై ఇప్పుడు ట్రిగ్గర్ ఎక్కువ పెట్టారు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్. దాన్ని కొనసాగించాలంటే ట్రేడింగ్ డాలర్లోనే జరగాలని మెలికి పెట్టేశారు ట్రంప్. అమెరికన్ డాలర్ను పక్కన పెట్టాలని చూస్తే ఆ దేశాలు ఆర్థికంగా అల్లకల్లోలం కాక తప్పదని డైరెక్ట్గా హెచ్చరికలిచ్చారు. ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ కొత్త విధానాలతో హడలెత్తిస్తున్నాయి. గోరు చుట్టుపై రోకలి పోటుల ట్రంప్ ఇప్పుడు వరల్డ్ ట్రేడ్లో అమెరికన్ డాలర్ ఆధిపత్యం ఉండాలని పట్టుబడుతున్నారు. ముందు భారత్తో మనోడి వ్యవహారం ఎలా ఉంటుంది అనే ఆందోళన మొదలైంది. అలాగే అమెరికాలో ఎక్కువ ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ ద్వారానే వస్తోంది. ఇలాంటి పన్నును ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లు ప్రకటించారు. మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే దేశ పౌరులపై వేయాల్సిన పన్నును వేరే దేశాలపై వేస్తే ఎలా ఉంటుంది అని అన్నారు. వేరే దేశాల బాగు కోసం అమెరికా పౌరులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని ట్రంప్ ప్రశ్నించారు. అమెరికాలో పౌరుల ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకుంటూ దేశ వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలని ట్రంప్ సూచించారు. చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. పూర్వకాలంలో ప్రపంచంలోనే అమెరికా ప్రజలు అత్యధిక సంపద కలిగి ఉండేవారని అన్నారు. అప్పట్లో ఉన్న సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థే ఆ పరిస్థితికి కారణమైందని గుర్తు చేశారు. అలాంటి వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమెరికాకు పోటీగా ఉన్న దేశాలపై సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. చైనా, ఇండియా, బ్రెజిల్లను ప్రత్యేక కేటగిరీ కింద చేర్చారు. ఫ్లోరిడాలో ట్రంప్ మాట్లాడుతూ విదేశాలు నిజంగా మనకు పోటీ వస్తున్న దేశాల వ్యక్తులపై సుంకాలు విధించబోతున్నాం. వారి ఉద్దేశం మనకు హాని కలిగించే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ వారి ముఖ్యంగా తమ దేశాన్ని బాగు చేయాలని కోరుకుంటారని అన్నారు. ఏం చేస్తున్నాయో చూడండి. చైనా చాలా ఎక్కువ రుసుములు వసూలు చేస్తుంది. భారతదేశం, బ్రెజిల్, అనేక ఇతర దేశాలు కూడా అదే చేస్తున్నాయి. అందుకే అదే పంథాలో అమెరికాను అగ్రగామిగా తీసుకువెళతాం. అమెరికా చాలా న్యాయమైన వ్యవస్థను నెలకొల్పుతుంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న డబ్బు మన ఖజానాలోకి వస్తుందని, అమెరికా మళ్ళీ చాలా సుభిక్షంగా మారుతుందని ఆయన అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.